హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ టమాటా పుదీనా నువ్వుల పచ్చడి. దానికోసం కట్ట పుదీనా తీసుకున్నాను, అలాగే ఒక 3/4 కేజీ టమాటాలు. సో ఒక 3/4 కేజీకి ఒక అర్ధపావు పచ్చిమిర్చి, అర్ధపావుకి ఎక్కువ, పావు కేజీకి తక్కువ ఉంటాయిలేండి పచ్చిమిర్చి. అలాగే కొంచెం వెల్లుల్లి, అలాగే ఒక రెక్క చింతపండు, అలాగే నువ్వులు, కొంచెం జీలకర్ర. అయితే నేను కొలత ప్రకారం కూడా చెప్తాను అనమాట. ఒక్క టమాటాకి ఖచ్చితంగా కొంచెం కారం ఉన్న పచ్చిమిర్చి అయితే 2 పడతాయి, లేదంటే కొంచెం తక్కువగా ఉంటేనే 3 పచ్చిమిర్చి పడతాయి. అది పర్ఫెక్ట్ కొలత. అలాగే ఒక కట్ట పుదీనాకు వచ్చేసి ఒక 6 నుంచి 8 పచ్చిమిర్చి పడతాయి. సో వీటన్నిటిని కూడా కడిగి కట్ చేసుకొని నీట్గా పక్కకు పెట్టేసేసుకొని ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అది కాస్త వేడెక్కాక దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కాక ముందుగా తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆయిల్లోకి వేసేసుకోవాలి. సో ఈ పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అవ్వాలి. చక్కగా మొత్తం 80% ఫ్రై అవ్వాల్సిందే, వేగాలి. అప్పుడైతేనే పచ్చివాసన ఉండకుండా కమ్మని రుచి వస్తుంది మన పచ్చడికి. సో కలుపుకుంటూ చక్కగా పచ్చిమిర్చిని వేయించుకోవాలి. చాలా బాగుంటుంది నువ్వులు పుదీనా టమాటా పచ్చడి. సో నువ్వులు కూడా 50 గ్రామ్స్ వేసుకోవచ్చు, 100 గ్రామ్స్ వేసుకోవచ్చు. నేను ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఎక్కువ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇది ఇడ్లీ, దోశ, అలాగే చపాతీ, అలాగే అన్నంలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఎందులో వేసుకున్నా కూడా ఈ పచ్చడి మాత్రం అదిరిపోతుంది. బాగోదు అనేదే ఉండదు, దేనికైనా వాడుకోవచ్చు. సో చూసారు కదా, చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకుంటూ అన్ని వైపులా వేగేలాగా పచ్చిమిర్చిని వేయించుకోవాలి. సో ఈ పచ్చిమిర్చి ఇక వేగాక ఇప్పుడు దానిలోకి నువ్వులు, అలాగే జీలకర్రని వేసుకొని వేయించుకోవాలి. సో నువ్వులకి కానీ జీలకర్రకి కానీ ఎక్కువ టైం పట్టదు, 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. సో ఇందులోనే పచ్చిమిర్చిలలోకి నువ్వులు జీలకర్ర వేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పుదీనా కూడా ఇందులోనే వేసేసుకోవాలి. సో ఈ పుదీనా కూడా వీలైతే నైటే చక్కగా తెంపుకొని చక్కగా 2-3 సార్లు వాటర్లో కడుక్కొని ఉప్పు నీళ్ళలో చక్కగా బుట్టకేసుకొని పెట్టేసుకున్నారనుకోండి, చక్కగా వాటర్ మొత్తం పోయి త్వరగా ఫ్రై అవుతుంది, బాగుంటుంది. ఎక్కువ వాటర్ అనేది మళ్ళీ ఇందులో ఊరకుండా ఫ్రై అయ్యేటప్పుడు. సో ముందు నైట్ ఇలా చేసి పెట్టుకోండి వీలైతే. సో ఇందులోకి ఈ పుదీనా వేసాక దీన్ని కూడా చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. సో కొంచెం ఆయిల్తోనే, అంటే ఒక 20 ml 30 ml వేసామంతే. ఆ కొంచెం ఆయిల్తో సో ఇవన్నీ కూడా చక్కగా వేయించేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట, మిక్సీ జార్లోకి తీసేసుకొని. పుదీనా వేగడానికి ఎక్కువ సమయం అయితే పట్టదు, ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల మధ్యలో టైం పడుతుంది. అటు ఇటుగా 5 నిమిషాలు అనుకోండి. సో ఒక 5 నిమిషాల పాటు ఈ పుదీనాను కూడా ఫ్రై చేసుకుంటే చాలు. మరీ గట్టిగా రోస్ట్ అయ్యేంత విధంగా మాత్రం వేయించుకోకూడదు, వాటిలో ఉండే విటమిన్స్ చచ్చిపోతాయి. సో అందుకే జస్ట్ ఒక 50% చక్కగా వేగితే చాలు, పచ్చివాసన పోయి అంతవరకే. సో పచ్చివాసన పోయేంత వరకు పుదీనాని చక్కగా వేయించేసుకోవాలి. చూసారుగా, నూనె కూడా చాలా తక్కువ, ఎక్కువ పట్టది పచ్చడికి. సో దీంట్లో తాలింపు కూడా ఉండదన్నమాట. ఈ వేయించుకునే విధానంలోనే పచ్చివాసనలు పోయేదాకా చక్కగా వేయించుకుంటే చాలు, చక్కగా ఉంటుంది. రుచి కూడా అద్దిరిపోతుంది పచ్చడి. ఈ చక్కని పచ్చడికి ఒక ఆమ్లెట్ పక్కన పెట్టుకొని తినేస్తే పూటకి ఇంకో కూరతో పని కూడా ఉండదు, అంత బాగుంటుందన్నమాట. సో ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే నూనె తక్కువ వేస్తాం కనుక అడుగంటకుండా చక్కగా కలుపుకుంటూ వేయించేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేయలేదు, స్టవ్ ఆఫ్ చేయకుండానే ఈ వేగిపోయిన పుదీనా పచ్చిమిర్చి నువ్వులు జీలకర్ర మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. సో మొత్తం కూడా
చక్కగా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అయితే ఇప్పుడే నేను మిక్సీ పట్టను, చల్లగా అయ్యాకే పడతాను. మళ్ళీ ఒక గిన్నెలోకి తీసి మళ్ళీ ఇంకో దాంట్లోకి తీసుడు ఇదంతా ఎందుకనేసి నేను ఫస్టే చక్కగా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. సో మిక్సీ జార్లోకి మొత్తాన్ని అంతా కూడా వేసేసుకొని అదే గిన్నెలో మళ్ళీ ఒక 20 గ్రాములు నూనెని వేసుకొని టమాటా ముక్కలు దానిలోనే మగ్గిచ్చేసుకోవాలి. ఒకే గిన్నెతో ఇన్ని గిన్నెలు వాడకుండా సింపుల్గా కానిచ్చేసుకోవాలి, చేసిన పని ఎక్కువ కాకుండా. సో అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసుకొని 20-30 ml అంతే. మొత్తంగా ఈ 50 ml ఆయిల్ కూడా ఖర్చు అవ్వదు ఈ 3/4 kg దాకా పచ్చడికి. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఆల్రెడీ వేడిగినగా త్వరగానే ఎక్కుతుంది. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న టమాటాలని అందులోకి వేసేసుకోవాలి. నేను టమాటాను కూడా ఒక 6 ముక్కలుగానే కట్ చేసుకున్నాను, చిన్న చిన్నగా ఏమీ కట్ చేసుకోలేదు. మీకు చిన్నగా కావాలంటే మీరు చిన్నగా కట్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొంచెం పసుపుని కూడా ఇందులో వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కల్లుప్పు తీసుకున్నాను, మీరు మీకు నచ్చిన ఉప్పుని తీసుకోవచ్చు. అయితే రుచికి సరిపడా తగ్గట్లుగా వేసేసుకున్నాను నేను ఉప్పు. అయితే అదే మామూలు ఉప్పు అనుకోండి, ఒక 2.5 చెంచాలు పడుతుంది. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇందులోనే. సో ఇప్పుడు ఒక రెక్క చింతపండు ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకొని ఈ మొత్తాన్ని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇంకా చూసారు కదా, అలా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఇక మధ్య మధ్యలో తీస్తూ చూస్తూ చక్కగా దాన్ని ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు ఈ మిక్సీ జార్లోకి ఎల్లిపాయలు 2 చిన్న ఎల్లిగడ్డలు తీసుకొని పొట్టు తీసుకొని వేసుకున్నాను అనమాట. సో దీని అంతటిని మనం మిక్సీ పట్టించుకోవాలి మెత్తగా. సో మరీ పేస్ట్ లాగా కాదు, జస్ట్ వెల్లుల్లి మాత్రం మెదిగేంత వరకు తిప్పుకుంటూ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇది మిక్సీ పట్టేలోపు మన టమాటా కూడా ఉడికిపోతుంది. అది కొంచెం చల్లగా అవ్వగానే మళ్ళీ మిక్సీ జార్లోకి టమాటా ముక్కల్ని కూడా ఉడికించుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకుంటే మన కమ్మని ఎంతో రుచికరమైన టమాటా పుదీనా నువ్వుల పచ్చడి రెడీ అయిపోతుంది. నువ్వులు చాలా చాలా బలం ఎవరికైనా కానీ, అందుకే ఖచ్చితంగా పల్లీల కంటే కూడా నువ్వులు వేయడానికే ప్రిఫరెన్స్ చేయండి పచ్చళ్ళల్లో. నువ్వులు చాలా బలం, చాలా మంచిది బోన్స్కైనా దేనికైనా. సో చూసారు కదా, సో అలా బరకగా పట్టేసుకోవాలి. ఇప్పుడు టమాటా ఎక్కడి వరకు ఉడికిందో మధ్యలో కలుపుకుంటూ తీసుకుంటూ చూసుకుంటూ ఉండాలి అనమాట, లేదంటే అడగంటిపోతుంది. సో ఆల్మోస్ట్ మొత్తం మెత్తగా అయిపోయింది మన టమాటా మొత్తం కూడా. సో ఇప్పుడు నీరంతా ఇంగిపోయి మెత్తగా దగ్గరికి పడింది కనుక మనం ఒకసారి ఇలా కలిపేసేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే మన టమాటా కూడా ఉడికినట్లు అవుతుంది. సో ఇది కాస్త చల్లబట్టాక ఏదైతే ముందుగా పుదీనా, నువ్వులు, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నామో దాంట్లో ఈ పేస్ట్ని కూడా వేసేసి చక్కగా ఒక్క సెకండ్ ఇలా తిప్పితే చాలు బరకగా, మరి పేస్ట్లా కాకుండా. చూసారుగా చక్కగా ఉడికిపోయింది. దగ్గర నుంచి కూడా చూడండి, దగ్గర నుంచి చూసినా కూడా మొత్తం నీళ్ళన్నీ కూడా ఇంకిపోయి టమాటా గుజ్జుగా తయారైంది చక్కగా. చూసారుగా నూనె కూడా ఏదైతే కొంచెం నూనె పోసానో ఆ నూనె కూడా తేలిపోయింది. సో ఇప్పుడు ఇక ఇంకేంటి, స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో స్టవ్ ఆఫ్ చేసేసి చల్లబట్టాక మిక్సీ జార్లో వేసుకొని తిప్పేసుకుందాం. సో ఇది ఆల్రెడీ చేసిన వీడియోనే కానీ మీకు అప్లోడ్ చేయడం లేట్ అయిపోయిందనమాట. సో మార్నింగ్ టైంలో 3:34కి స్టార్ట్ చేసి ఆ రోజు బెండకాయ ఎగురుతో పాటు చేసిన వీడియోని ఇది కూడా. సో అప్లోడ్ చేయడానికి మాత్రం ఈ రోజుకి కుదిరిందనమాట. ఊరికి వెళ్ళే ముందు ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంలో చేశానమాట. సో చూసారుగా ఎంత చీకటి ఉందో. సో పచ్చడి చేసేసరికి 4:30 అయింది. 3:30 అప్పుడు బెండకాయ ఎగురు చేశాను. సో ఇప్పుడు చల్లగా అయిపోయింది మన టమాటా. సో ఈ మిక్సీ జార్లోకి చక్కగా ఉడికించుకున్న టమాటాని కూడా వేసేసి ఒక్క రౌండ్, అంటే 1 నిమిషం కూడా పట్టదు, 1 సెకండ్ లేదా 3-5 సెకండ్స్ మాత్రం అలా ఇలా జస్ట్ ఇలా అనేసి అలా ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంది, ఏం కాదు, తిరుగుద్ది, నాకు వేడిగా తిప్పడం అలవాటు. సో మీరు మాత్రం చల్లబడ్డాక తిప్పేసుకోండి. సో నాకు టైం కూడా అవుతుంది ఊరికి వెళ్ళడానికి, అలా అనమాట. సో ఇలా చక్కగా ఉడికిచ్చేసుకొని వేసేసుకొని చక్కగా ఇలా ఈ చలికాలం ఇలాంటి పచ్చళ్ళు చేసుకుంటే నువ్వులు బాడీకి హీట్ చేస్తాయి, అలాగే నువ్వులు చాలా మంచిది,
సో వేడి వేడి అన్నంలో అంత పచ్చడి కొంచెం నెయ్యి వేసేసుకొని చక్కగా కలిపేసుకొని తినేస్తే ఆహా ఏముంటుంది. దోశకు కూడా ఎప్పుడు పల్లీ చట్నీ రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో వీడియో మొత్తం చూసి చక్కగా ఈ పద్ధతిలో చేసుకుంటే మీకు కూడా ఎంతో టేస్టీ కమ్మనైన పుదీనా నువ్వులు టమాటా పచ్చడి సేమ్ టు సేమ్ ఇలానే వస్తుంది. సో చేసుకోండి వీడియో మొత్తం చూసేసి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ గంట కొట్టడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి చక్కనైన రెసిపీస్ చూడాలి అనుకుంటే కనుక ఏం చేయాలి, రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి. సో మంచి మంచి రెసిపీస్ మీరు కూడా చక్కగా ఇలానే చేసేసుకొని తినొచ్చు. చూసారుగా అలా బరకగా పట్టేసుకోవాలి, పేస్ట్లా కాదు. ఇక దీనికి తాలింపు వద్దండి, తాలింపు పెడితే ఆ టేస్ట్ వేరుంటుంది. తాలింపు పెట్టకుండా ఉంటేనే చాలా బాగుంటుంది. సో తాలింపు లేకుండా ఇలానే మీరు కూడా చక్కగా తినేసేయండి. సో దోశ, ఇడ్లీ దేనిలోకైనా, అన్నంలోకైనా, చపాతీకైనా, దేనికైనా బాగుంటుంది. సో తప్పకుండా వీడియో మొత్తం కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ చట్నీ మీకోసమే, చూసేయండి. ముప్పు ఓకే చేయండి, ఎంత కొంచెమైంది చూసారు కదా, అలా అనమాట. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో బాయ్ బాయ్.